హాయ్ వ్యూస్, వెల్కమ్ టు ఫిల్మీ బిట్. నేను మీ అనుష. యంగ్ టైగర్ ఎన్టీఆర్ నటించిన వార్ 2 సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఆగస్టు 14న ఈ సినిమా విడుదల కానుంది. ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ ఆదివారం హైదరాబాద్లో అట్టహాసంగా జరిగింది. ఈ ఈవెంట్లో ఎన్టీఆర్ ఒకంత సీరియస్గానే కనిపించారు. ఈ సందర్భంగా కొందరు అభిమానులు జై బాలయ్య అంటూ నినాదాలు చేశారు. ఇది విన్న ఎన్టీఆర్, మీరు సైలెంట్గా ఉంటారా లేదా నన్ను వెళ్ళిపోమంటారా, మైకిచ్చి వెళ్ళిపోతా అంటూ అభిమానులపై ఒకంత అసహనం వ్యక్తం చేశారు. తర్వాత తన స్పీచ్ కంటిన్యూ చేస్తూ స్వర్గీయ నందమూరి తారక రామారావు ఆశీస్సులున్నంతకాలం నన్నెవరూ ఆపలేరంటూ తారక్ వ్యాఖ్యానించడం మీడియాలో చర్చనీయాంశంగా మారింది. అంతేకాదు, స్పీచ్ ముగింపులో జై ఎన్టీఆర్ జై హరికృష్ణ అని తారక్ చెప్పడం చర్చనీయాంశంగా మారింది. దీనికి సంబంధించిన వీడియో నెట్టింట వైరల్గా మారింది. గత కొంతకాలంగా నందమూరి కుటుంబంలో విభేదాలు చోటు చేసుకున్న సంగతి మనకు తెలిసిందే. ఎన్టీఆర్ బాలకృష్ణల మధ్య మనస్పర్ధలు తలెత్తుతున్నాయని పలు వార్తలు వినిపిస్తూ ఉన్నాయి. ముఖ్యంగా హరికృష్ణ మరణం తర్వాత నందమూరి కుటుంబంలో ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్ ఒంటరయ్యారు. ఇదే సమయంలో గత వైసీపీ ప్రభుత్వంలో చంద్రబాబు అరెస్టుపై నందమూరి కుటుంబం అంతా స్పందించినప్పటికీ ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్లు మాత్రం ఆ ఘటనపై రియాక్ట్ కాలేదు. అప్పటి నుంచి నారా నందమూరి కుటుంబం ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్లను దూరం పెడుతూ వస్తోంది. బాలకృష్ణకు పద్మభూషణ్ అవార్డు రావడంపై సినీ రాజకీయ ప్రముఖులందరూ స్పందించారు. దీనిపై ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్లు సైతం రియాక్ట్ అయ్యారు. అయితే బాలకృష్ణకు పద్మభూషణ్ అవార్డు రావడంతో నందమూరి, నారా కుటుంబాలు కలిసి సెలబ్రేషన్స్ కూడా చేసుకున్నారు. కానీ ఈ సెలబ్రేషన్స్కు ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్లకు ఆహ్వానం అందలేదు. ఇప్పుడు వార్ 2 ప్రీ రిలీజ్ వేదికపై ఎప్పుడు జై బాలయ్య అనే ఎన్టీఆర్ జై హరికృష్ణ అనడంతో మరోసారి నందమూరి ఫ్యామిలీలో ఉన్న విభేదాలు బయటపడ్డాయి. అయితే ఇప్పుడు విజయవాడ వేదికగా ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఒక కొత్త ఫ్లెక్సీ ఏర్పాటు చేశారు. ఆ ఫ్లెక్సీలో సీఎం ఎన్టీఆర్ అంటూ బాంబు పేల్చారు. అయితే సీనియర్ ఎన్టీఆర్ను సీఎంగా చూసిన నందమూరి అభిమానులు ఇప్పుడు జూనియర్ని కూడా చూడాలనుకుంటున్నారు. తప్పులేదు. అయితే ఎన్టీఆర్ నాకు రాజకీయాల్లోకి ఇప్పట్లో వచ్చే ఉద్దేశ్యం లేదని ఎన్నో వేదికలపై చెప్పడం జరిగింది. అయితే జూనియర్ ఎన్టీఆర్ తాత పోలికలతో పాటు వాక్చాతుర్యాన్ని కూడా వంట పట్టించుకున్నారు. అయితే టీడీపీలో బాలయ్యకు దొరికిన ఆదరణ ఎన్టీఆర్ తండ్రి అయినటువంటి హరికృష్ణకు దక్కలేదనేది ఎవరూ కాదనలేని నిజం. అయినప్పటికీ ఎన్టీఆర్ 2009లో టీడీపీ తరపున ప్రచారం చేశారు. అప్పుడే తాతలో ఉన్న టాలెంట్ ఈ మనవడిలో కొట్టొచ్చినట్టు కనిపించింది. అయితే ఆ తరువాత సినిమాలతో బిజీ అయిపోయిన ఎన్టీఆర్ రాజకీయాల గురించి ఎప్పుడూ మాట్లాడలేదు. ఆ తర్వాత తన తండ్రి హరికృష్ణ మరణం తర్వాత నందమూరి కుటుంబంలో మరోసారి విభేదాలు బయటపడ్డాయి. ఇప్పుడు ఆ విభేదాలు తారాస్థాయికి చేరుకున్నాయి. మరి ఇలాంటి పరిస్థితుల్లో విజయవాడ వేదికగా సీఎం ఎన్టీఆర్ అంటూ ఫ్లెక్సీలు దర్శనమివ్వడం ఇప్పుడు హాట్ టాపిక్గా మారింది.